మన ప్రభువును రక్షకుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న ధన్యత, ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుతున్న ధన్యతను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఈ మాటలు ఆమోసు రాస్తున్నాడు. ఈ మాటలు ఇశ్రాయేలీల పునర్నిర్మాణము గురించి, పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలీలకు దేవుడు మరలా ఏ పూర్వ వైభవాన్ని ఇవ్వబోతున్నాడో ఆ పూర్వ వైభవం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఆ మాటలు మరొకసారి నేను చదువుతున్నాను. శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. ఏ చెరలోనైతే ఉన్నారో ఆ చెరలో నుండి నేను రప్పిస్తాను. అంత మాత్రమే కాదు, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఏ పతనమైన స్థితి ఉందో ఆ పతనమైన స్థితి నుండి వారిని పునరుద్ధరిస్తాను. ఏ పతనమైన స్థితి ఉందో ఆ పతనమైన స్థితి నుండి వారికి పూర్వ వైభవాన్ని ఇవ్వబోతున్నాను. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ద్రాక్ష తోటలు వేస్తారు వాళ్ళు, వాటి రసాన్ని తాగుతారు. వనాలు వేస్తారు, వాటి పండ్లను తింటారు అని చెప్తున్నాడు. ఈ మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీలు ఏ స్థితినైతే కోల్పోయారో ఆ స్థితిని, ఏ పూర్వ వైభవాన్ని అయితే కోల్పోయారో, లేకపోతే ఏ వైభవాన్ని అయితే కోల్పోయారో ఆ పూర్వ వైభవాన్ని మరలా ఇస్తాను అని చెప్పి ఆమోసు ద్వారా ఇశ్రాయేలులకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ మాటలను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఒకప్పుడు చాలా వైభవోపేతమైనటువంటి జీవితాలు జీవిస్తూ, లేకపోతే ఒకప్పుడు ఒక వైభవోపేతమైనటువంటి పరిచర్యలో ముందుకు కొనసాగి, ఒకప్పుడు చాలా 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 ఉన్నతమైన అనుభవాలు కలిగి, ఒకవేళ ఏదైనా చెరపట్టబడినటువంటి అనుభవాల్లో ఉంటూ నిరాశ నిస్పృహకు గురవుతూ, ఇక ఈ జీవితంలో నాకు విడుదల లేదు, ఈ జీవితంలో పూర్వము ఏ ఆనందాన్ని అయితే నేను పొందుకున్నానో, పూర్వము ఏ వైభవం నాకుందో ఆ వైభవాన్ని నేను ఇక చూడలేను అనుకున్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు, మరలా వారు కట్టబడతారు అని చెప్తున్నాడు. మరలా పాడైన పట్టణాలను వాళ్ళు కట్టుకుంటారు, నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్తున్నాడు. ఆలోచిద్దాం. దేవుడు మనలను విడిపిస్తూ ఉండగా ఏ చెర అనుభవాల్లో ఉంటున్నామో ఆ చెర అనుభవాల నుంచి మనం బయటకు తీసుకొని వస్తున్నప్పుడు మన వంతు బాధ్యతగా ఆయన విడిపిస్తూ ఉన్నప్పుడు విడవబడగలిగే అనుభవాలు కలిగి మనం ముందుకు కొనసాగినప్పుడు ఏ పూర్వపు స్థితి ఉందో, ఏ పూర్వపు వైభవం ఉందో ఆ వైభవాన్ని మరలా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పతనమైన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు పూర్వ వైభవాన్ని ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం అది. పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్న మాటలవి. కాబట్టి ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. మన జీవితాలు ఏ చరానుభవంలో పట్టబడి ఏ నిరాశ నిస్పృహకు గురవుతున్నామో, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఇదిగో ఈ కారణాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి, ఈ చర అనుభవాన్ని బట్టి వాటిని నేను పొందుకోలేకపోతున్నాను, ఇక ఈ పరిస్థితులలోనే నా జీవితం కొనసాగించవలసి వస్తుందేమో అనేటువంటి నిరాశ నిస్పృహ కలిగి చతికిలబడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే దేవుడు ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే మరలా నీవు కట్టబడతావు. నేను మరలా ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు.
వనములు వేసి వాటి పండ్లను తిందురు అంటున్నాడు. వనములు వేసి వాటి పండ్లను తిందురు అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు ఏ పునరుద్ధరణ మన జీవితాల్లో జరిగించాలో, దేవుడు ఏ పూర్వ వైభవాన్ని మన జీవితాలను తీసుకొని రావాలని ఆశపడుతున్నాడో ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము దేవునికి అప్పగించుకుందాం. మనం దేవునికి అప్పగించుకుందాం. ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నా, ఎలాంటి చెర అనుభవంలో ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని లేవనెత్తి పూర్వ వైభవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. దేవుని వైపు చూద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో కొనసాగాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి శ్రమ అనుభవం అయినా, ఎలాంటి చెర అనుభవం అయినా ఆ ప్రతి పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభా. మా జీవితాలను ఉద్ధరించు దేవుడవు నీవు ప్రభా. నా తండ్రి ప్రభా, ఏ పూర్వపు వైభవం, ఏ పూర్వపు ఆత్మీయ స్థితి నా తండ్రి ప్రభా మాకు కావాలో ఆ ప్రతి పరిస్థితిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరలా మమ్మలను కట్టడానికి ఇష్టపడుతున్న దేవుడో ప్రభా, మమ్మలను పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్న దేవుడో ప్రభా, మమ్మలను మేముగా నీ కృపాసనం యొద్దకు సమర్పించుకుంటున్నాం. మమ్మలను ఉద్ధరించమని, మమ్మలను పునరుద్ధరించమని నీ సన్నిధిలో మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.